బెషలాక్ అనే పోర్షన్ టైటిల్ అది. వెన్ హీ సెంట్ అవుట్, పంపించినప్పుడు, అతను తోలి వేసినప్పుడు అని అర్థం, పంపించినప్పుడు అని అర్థం వస్తుంది. అయితే ఇది ఇందులోనే ఈ భాగంలోనే చాలా ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు ఉన్నాయి. అందులో ఎర్ర సముద్రం చీలిపోవడం అనే అద్భుతాన్ని ఒక ఒక ఫిజికల్లీ వాటర్ బాడీ అనగా ఒక నీటితో నింపబడిన ఒక సముద్రం రెండు పాయలుగా, యాక్చువల్గా రెండు పాయలు కాదు, పాయలు మల్టిపుల్ పాయలుగా చీలిపోయింది. ఆ చీలిపోవడంతో నీళ్లు అటు ఇటు గోడలుగా ఉండి మధ్యలో నేల ఆరిన నేలగా మారిపోతే ఆ ఆరిన నేల మీద దేవుని ప్రజలు నడిచి వెళ్ళారు. ఇది దేవుని యొక్క శక్తి కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అంటాం. ఆల్రెడీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఐగుప్తు దేశస్తులందరూ కూడా 10 తెగుళ్ళను అనుభవించారు. ఆల్మోస్ట్ 10 తెగుళ్ళు అనుభవించబడ్డాయి. వారు అనుభవించిన తర్వాత ఈ ఎర్ర సముద్రం చీలిపోవడం అనేది ఒక బ్లెస్సింగ్ని, కొందరికి దీవెనకరమైంది. అదే ఎర్ర సముద్రం చీలిపోవడం కొంతమందికి అపాయకరమైంది, లేదా కొంతమంది నాశనానికి అది కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మిరకల్ అంతేకాకుండా ఇందులో నుంచే మనం బయటికి రావాల్సి ఉంది. అయితే దీన్ని మన అవగాహన కోసం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఇందులో నుంచి ఒక పాఠాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క ఏదైతే ఫ్రీడమ్ లేకపోతే విడుదల, విమోచన ఈ విషయాలు ఉన్నాయో ఆ విమోచనను అనుభవించే క్రమంలో అద్భుతాలు ఉన్నాయి. ఈ అద్భుతాలన్నీ కూడా క్రీస్తు యేసునందు నెరవేర్చబడ్డ అద్భుతాలు. ఫిజికల్గా ఇక ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన విషయాలు అయితే గమనించండి ఒకసారి. ఈ సముద్రము చీలిపోవడం, సముద్రంలో నుండి ఇశ్రాయేలు 6 నెలల్లో నుండి బయటికి రావడం, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి ఇది దీవెనకరము, ఆశీర్వాదకరము, అద్భుతం, ఆశ్చర్యకార్యం. అదే కొంతమందికి ఇది వారి నాశనానికి కారణం. ఇక్కడ ఈ యొక్క మాటని, అంటే ఈ యొక్క ఎర్ర సముద్రం చీల్చబడ్డాన్ని మనకు కనిపించే విషయం. క్రొత్త నిబంధన 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వారందరూ సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు రాసి ఉంటుంది. చదువు ఒకసారి మాట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు
దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో చాలు చాలు కొందరు చాలు చాలా చాలు. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. ఇందులోని ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు. 14వ అధ్యాయం నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. ఇక సముద్రానికి సంబంధించిన కొన్ని పాఠాలు, లేకపోతే సముద్రం చీల్చబడటానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. కుడి ఎడమ పక్కన నీటి గోడల మధ్యలో నుండి దాటి వెళ్ళారు. గమనించండి ఒకసారి. ఇందులో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొదటి వర్డ్ ఏంటంటే ద వాటర్స్ వర్ గోడల్లాగా ఎడమకి కుడికి రెండు పక్కల నీటి గోడలు ఉంటాయి. దాని అర్థం ఏంటి? అది ఎలా చూడాలి? ద ప్లేస్ ఆఫ్ నో రిటర్న్ బ్యాక్. అందులో నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేము. ఆ నీటి గోడల్లోకి వెళ్ళిన తర్వాత వీ నెవర్ రిటర్న్ బ్యాక్. అంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? దీన్ని కొరింథీ పత్రికలో మనకు రాయబడిన మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, ఒకసారి ఈ మాట చదువుతాను చూడండి. ఒకసారి చదివింది కదా, అందులో నుంచి మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్వం పొందిరి. 1వ వచనంలో మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయింది. ఈ సముద్రంలో నడిచిపోవడం అనే మాటని పౌల్ గారు మనకి ఇంటర్ప్రిట్ చేస్తూ బాప్తిస్మ అనుభవాన్ని మాట్లాడతారు. ద ప్లేస్ నో రిటర్న్. ఒక్కసారి అందులోకి మనం ప్రవేశించిన తర్వాత వెనక్కి రాలేనటువంటి ప్లేస్ అది. ఎందుకంటే నీటి గోడల గుండా లోపలికి వెళ్ళడం ఏదైతే యాక్చువల్గా అది ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసి యొక్క నూతన జన్మం, అనగా నూతనమైనటువంటి మిక్వే అంటాం హీబ్రూ భాషలో. మిక్వే అనే మాటకి బాప్తిస్మం అని అర్థం. ముచ్చబడి నీళ్ళలో నుంచి తీయబడుట, ఒక సన్నని నీటి మార్గం గుండా బయటికి రావడం. దీన్నే మన భాషలో బర్త్, పుట్టుక అంటాం. ప్రతి నరుడు, ప్రతి మానవుడు కూడా ఒక సన్నని నీటి మార్గం గుండా జన్మిస్తాడు. ఒకసారి దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడం అసాధ్యం, ఇంపాసిబుల్. అంటే బర్త్ అనే మాటకి, లేకపోతే పుట్టుక అంటాం కదా, ఒక మనిషి పుట్టడం కోసం ఆ నీటి మార్గం గుండా బయటికి వస్తాడు. ఒక సన్నని నీటి మార్గం గుండా బయటికి రావడాన్ని పుట్టుక, అంతే కాకుండా బ్యాప్టిజం, లేకపోతే అంటే బర్త్. అయితే విషయం ఏంటంటే అంతకు ముందు, అంటే ఆ పుట్టుక, ప్రతి మనిషి యొక్క పుట్టుక అనేది ప్రారంభం అక్కడ అవ్వట్లేదు. అది ప్రారంభంగా అంతకుముందే ఉన్నా.
అంతకు ముందే ఉన్న మనం ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ నుండి, ఒక లెవెల్ ఆఫ్ జీవితం నుండి హ్మ్, మరో మరి ఇంకొక లెవెల్ ఆఫ్ లైఫ్‌లోకి మనం ట్రాన్స్మిట్ చేయబడుతుంది. అయితే ఈ గీత దాటి యువతలకి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళలేం. ఇదే విషయాన్ని మనకు దేవుని వాక్యం ఆ బాప్తిస్మ అనుభవాన్ని, ఆ 2 నీటి గోడల మధ్యలో ఇశ్రాయేలు నడవడాన్ని మనము ఆత్మీయ జీవితంలో తిరిగి జన్మించుట అనే అనుభవం గురించి మాట్లాడబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం. నికోదేము అనే ఒక పెద్దాయనతోని, ఒక పెద్ద ఘనుడైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఘనుడైనటువంటి పర్సనాలిటీ, అలాంటి వ్యక్తితో ఆయన యేసు ప్రభువుని కలుసుకోవడానికి, ఆయన పర్సనల్‌గా తనని మీట్ అవ్వడానికి ఎవరికీ తెలియని ఒక రహస్యంగా రాత్రివేళ ఒంటరిగా ఆయన దగ్గరికి వచ్చి కలుసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఈ 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం అనేది మనం మాట్లాడుకోవడానికి యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయుడు దేవుని కుమారుడు లేకపోతే మెస్సయ్య అనబడుతున్న క్రీస్తుతో వారిద్దరి సంభాషణ చాలా హై లెవెల్ లాంగ్వేజ్. అది ఒక ఉన్నతమైనటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ని మన లెవెల్లోకి తీసుకొచ్చుకొని మాట్లాడుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అయితే గమనించండి ఒకసారి, యూదుల అధికారి నికోదేము పరిసయుడు అంటే సన్హెద్రిన్ మెంబర్ అంట. అంటే ఇశ్రాయేల్ని పరిపాలించే ముఖ్యమైనటువంటి మెంబర్స్లో ఒకడు నికోదేము. రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు గనుకనే నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఈ సూచక్రియలను ఎవడు చేయలేడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, ఈ మాటలు నికోదేము మాట్లాడితే 3వ వచనంకి వచ్చేసరికి యేసు ప్రభు దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి? తర్వాత ఈయనన్నదేంటి, ఆయన అన్నదేంటి? వారిద్దరి మధ్య సంభాషణకి మన అవగాహనలో నుంచి చూడడం వేరు, వాళ్ళ స్థాయిలో దాన్ని అర్థం చేసుకోవడం వేరు. చూడండి ఒకసారి, రాత్రి వేళ ఒక యూదుల అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. అంటే మాకు అధికారులమైనటువంటి మాకు అర్థమైపోయింది, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడూ చేయలేడు అని ఆయనతో చెప్పాను. 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశం చూడలేడు. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఒక 2 మాటలు ఇందులో మనకు కనబడతాయి. దేవుని రాజ్యం చూచుట, దేవుని రాజ్యం ముందు ప్రవేశించుట. ఒకసారి, దేవుని రాజ్యం చూచుట, దేవుని రాజ్యంలో ప్రవేశించుట. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అంటే ఒకడు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ తిరిగి జన్మించాలి, అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే బాప్తిస్మ అనుభవం గుండా బయటికి వచ్చిన తర్వాత తప్ప మనం దేవుని రాజ్యాన్ని చూడలేము. దీనికి ఎలాంటి ఆల్టర్నేట్ లేదు, షార్ట్ కట్స్ లేవు, లేకపోతే ఇంకొక దారి లేదు. నువ్వు ఎర్ర సముద్రం దాటవలసిందే, నీటి గోడల మధ్యలో నుంచి దాటాల్సిందే. ద ప్లేస్ ఆఫ్ నో రిటర్న్, మళ్ళీ వెనక్కి రానటువంటి మార్గం గుండా ప్రయాణించాల్సిందే. చూడండి ఒకసారి, మానవుడు ఆ యొక్క నీటి మార్గం గుండా బయటికి వచ్చాడంటే దాన్ని పుట్టుక అని పిలుస్తాం. అనగా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చేటప్పుడు నీటి మార్గం గుండా మనం బయటికి వస్తాం. నీటి మార్గం గుండా బయటికి వచ్చిన తర్వాత దాన్ని పుట్టుక అంటాం. ఆ పుట్టుక
అంతకుముందు మనము ఇదే మొదలు కాదు, అంతకుముందు ఉన్నాం. అంతకుముందే 9 నెలలు అదే గర్భంలో జీవించాం. కానీ ఇప్పుడు ఆ గర్భంలో జీవించడం మనకు సరైంది కాదు, బయటికి రావాలి. సో బయటికి వచ్చేటప్పుడు ఒకసారి బయటికి వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళాం, దీన్ని పుట్టుక అంటాం. అలాగే బాప్తిస్మ అనుభవం కూడా తిరిగి జన్మించుట, ఒక్కసారి బయటికి వచ్చాక వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. గమనించండి ఒకసారి, ఆ వెనక్కి వెళ్ళే అవకాశం లేకపోవడాన్ని మనం ఎలా చూడాలి? సో యాక్చువల్గా అయితే చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆల్మోస్ట్ దీని మీద మనం ఈ వారం అంతా కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి, అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నువ్వు చేస్తున్న సూచక్రియలు చూస్తున్నాను, మాకు అందరికీ అర్థమైంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, మీరు నీటి మార్గం అవతల నుండి మాట్లాడుతున్నారు, తిరిగి జన్మించలేదు, మీరు తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేడు అని చెప్తున్నారు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, 5వ వచనం, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. దీన్ని పౌలు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మేఘములోను సముద్రంలోను అన్నాడు. యేసుప్రభు మాటలో ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగా. నీరు అంటే అక్కడ సముద్రం, ఆత్మ అంటే మేఘం. మేఘం అంటే ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. హీబ్రూ భాషలో షకీనా అంటే ద వెరీ, షఖాన్ అంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుని యొక్క ఆ సన్నిధి ఒక మేఘ స్తంభం లేకపోతే ఒక మేఘము వలె వారిని ఆవరించి ఉంది. అంటే నీటి మూలముగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించుట అనే ఒక సిగ్నిఫికెన్స్, ఒక అనుభవం అది. ఈ అనుభవము ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆత్మీయ జీవితానికి సంబంధించి మనం ఉన్నటువంటి బానిస బ్రతుకు నుండి, మనం జీవిస్తున్నటువంటి, మనం కలిగి ఉన్నటువంటి విషయాల నుండి మనం బయటికి రావడం కోసం మనము నూతనముగా తిరిగి జన్మించుట అనే ప్లేస్కి రాకపోతే దేవుని రాజ్యం చూడలేము. తల్లి గర్భంలో ఉండి ఈ లోకం ఎలా ఉంటుందంట, అలా ఉంటుందంట, ఇది అని చెప్తూ ఉంటే అవన్నీ మనకి ఎలా ఉంటాయంటే, అవతలకి వెళ్ళి చూసిన తర్వాత మాట్లాడడం వేరు, ఎక్కడో వేరే లోకంలో ఉండి ఇంకో లోకం గురించి మాట్లాడుకోవడం వేరు. చూడండి ఒకసారి, ఇక్కడ నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటాడు. 2 సార్లు, ఒకటేమో దేవుని రాజ్యం చూచుట, 3వ వచనంలో దేవుని రాజ్యం చూడలేడు, 5వ వచనంలో దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నీటి బాప్తిసం అత్యంత ప్రాథమికమైనటువంటి అంశం అది. ఎంత వాక్యమన్నా తెలిసి ఉండొచ్చు కాక, యూదుల అధికారన్నా అయిండొచ్చు కాక, కానీ ఈ బాప్తిసం అనుభవం లేకుండా, ఈ బాప్తిసం అనుభవాన్ని అదొక ఏమంటామంటే దీని గురించి చాలా విషయాలు మాట్లాడాలి. యాక్చువల్గా అయితే ఒక మాట చెప్పాలంటే, మన ఎవ్రీ ఇయర్ మిషన్ బ్యాప్టిజం క్లాసెస్ చెప్తాం. ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, లేకపోతే మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఇవైతే వినండి. ఇక మీరు తీసుకుంటారా లేదా అది మీకు వదిలేస్తాం, మీ ఇష్టం. కానీ చెప్పవలసిన బాధ్యత మాకుంది. ఈవెన్ తల్లిదండ్రులకు కూడా చెప్తాం, వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా పిల్లల్ని అందులో కూర్చోబెట్టండి అని చెప్తాం. పిల్లల్ని ఆ వీడియోస్ని లేకపోతే అవి క్లాసెస్ని ఫాలో అవ్వడం నేర్చుకోమని చెప్తాం. సో అందులో పర్టికులర్గా దేవుని రాజ్యం చూచుట, దేవుని రాజ్యంలో ప్రవేశించుట. మన పిల్లలకి బ్యాప్టిజం ఇవ్వలేదు ఎందుకు అంటే, వాళ్ళని బ్యాప్టిజం గురించి చెప్పనే లేదు, వాళ్ళకి వివరించడం లేదు. వాళ్ళు దేవుని రాజ్యం గురించి, నా పిల్లలు తిరిగి జన్మించాలని, నేను తిరిగి జన్మించాలి అనే అనుభవం గురించిన దాని యొక్క ప్రాముఖ్యత మనం ఎరగనంతసేపు మనం కేవలం ఏం చేస్తున్నాం అంటే, దేవుని రాజ్యం వాళ్ళు చూడకుండా చేస్తున్నాం, దేవుని రాజ్యం వాళ్ళు ప్రవేశించకుండా చేస్తున్నాం. ఆటంకంగా మనమే ఉన్నాం అక్కడ. సో ఇది చాలా
అంటే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి అనుభవపూర్వకంగా రావాల్సినటువంటి ఏరియా అది. ఆత్మీయంగా తిరిగి జన్మించడం, దీని గురించి ఒక్కచోట కాదు, పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు, తర్వాత తిరిగి జన్మించడం అనే అనుభవం, అనగా ఒక జీవితం నుండి ఇంకో జీవితంలోకి ఏమంటామంటే ట్రాన్స్మిట్ అవ్వడం, అనగా మనం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణించడం. మరణం కూడా అంతే. మనం మరణించాము అంటే ఒక లోకం నుండి ఇంకో లోకంలోకి మనం షిఫ్ట్ అవుతున్నాం. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది మన జీవితంలో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, క్రీస్తు యేసు నందు మనము బ్యాప్టిజం, అనగా ఆయన శిష్యులుగా మారడం కోసం బ్యాప్టిజం తీసుకుంటున్నాం. సో బ్యాప్టిజం అనేది అసలు దాన్ని లైట్గా చేసే విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. రెండు నీటి గోడల మధ్యలో నుండి బయటికి రావడం, ద ప్లేస్ ఆఫ్ నో రిటర్న్. మరలా తిరిగి ప్రవేశించలేం, మరలా తిరిగి రాలేం. అయితే ఇక్కడ ఈ రోజు కోసం నేను ఒక 2 మాటలు జ్ఞాపకం ముగిస్తాను. చూడండి ఒకసారి 5వ వచనంలో మాట్లాడుతూ నికోదేముతో మాట్లాడు, యేసు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి ఆత్మ మూలంగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 6వ వచనం, శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. 7వ వచనం, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట నువ్వు విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. దీన్ని నికోదేము మాట్లాడిన మాటకి యాడ్ చేసి చూడండి ఒకసారి. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని, దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆ మాట చెప్తున్నప్పుడు, దాన్ని 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోట విసురును, నువ్వు దాని శబ్దం వింటున్నా, దేవుని రాజ్యం నువ్వు చూడలేదు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు, బట్ దేవుని రాజ్యం గురించి వింటున్నావు. ఈ ప్లేస్లో చాలామంది మనలో ఉన్నారు, మనము ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. మనం కూడా దేవుని రాజ్యం గురించి వింటూ ఉన్నాం. దేవుని రాజ్యమును గాలి శబ్దం విన్నట్టుగా వినడం వేరు, దేవుని రాజ్యాన్ని కళ్ళతో చూడడం వేరు. దేవుని రాజ్యాన్ని కళ్ళతో చూడడం, అందులో ప్రవేశించడం వేరు. ఇక్కడ 3 వేర్వేరు సంగతులను ప్రభు వివరిస్తా ఉన్నారు. 1, దేవుని రాజ్యం గురించి వినేవారు, దేవుని రాజ్యం గురించి కేవలం వినేవారు. 2, దేవుని రాజ్యాన్ని చూసేవారు. 3, దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు. చూడండి ఒకసారి. అయితే వినేవారు ఆ యొక్క గోడల అవతల ఉంటే, అనగా ఆ మార్గంలోకి రాకుండా, బాప్టిజంలోకి రాకుండా ఒక పక్కన ఉంటే, చూసేవారు, బాప్టిజం గుండా బయటకు వచ్చిన వారు చూసేవారు. అంతేకాకుండా కేవలం చూడడం మాత్రమే కాదు, అందులో ప్రవేశించేవారు. వినడం నువ్వు ఎక్కడి నుంచైనా వినొచ్చు, మీరు నన్ను చూస్తూ వినొచ్చు, కానీ నేనున్న చోట మీరు ఉన్నప్పుడే, ఈ ప్లేస్లో ఉన్నప్పుడే నన్ను స్మెల్ చేయగలరు, నేనున్న ఆ విషయాన్ని మీరు చూడగలరు, ఆ ప్రెజెన్స్ని చూడగలరు. కానీ కేవలం నా స్వరం వినగలుగుతున్నారు, నా బొమ్మ చూడగలుగుతున్నారు తప్ప ఇక్కడ వినడం వేరు, చూడడం వేరు, అందులో ప్రవేశించడం వేరు. వినే వాళ్ళందరూ కూడా బాప్టిజం యువతల నుంచి మాట్లాడుతున్నారు. నీళ్ళలో నుంచి వెళ్లకుండా, ఆ సముద్రం నుంచి వెళ్లకుండా ఐగుప్తులోనే ఉండడానికి కాదు. ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, గమనించండి ఒకసారి. ఇశ్రాయేలీలు ఆచరించిన పస్కా బలి వారిని రక్షించింది. మరొకసారి ఈ మాట జాగ్రత్తగా వినాలి. రక్షణ, ప్రొటెక్షన్, సేఫ్టీ. రక్షణ, ప్రొటెక్షన్, సేఫ్టీ. వారు నశింపజేయు దూత వారిని ముట్టుకోకుండా వారు దాంట్లో కాపాడబడ్డారు. రక్తం ఆచరించడం వల్ల వారు రక్తం రాసుకున్న గడప అది ఐగుప్తు గడప. వారు రక్తం ఆచరించిన గడప అది బానిస గృహం. అది బానిస గృహంలో ఆ బానిస గడపలకు ఆ రక్తాన్ని రాసుకున్నారు. ఆ రక్తం గుండా, రక్తం కలిగినటువంటి స్థితిలో ఉండడం ఏదైతుందో అది కేవలం ప్రొటెక్షన్, రక్షణలోకి నడిపిస్తుంది. బట్ రక్షణ యొక్క ముగింపు, రక్షణ ప్రారంభం, ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభం అది. కానీ
దాని యొక్క కొనసాగింపు, దాని యొక్క అసలైన అర్థం దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనం అందులోనే కూర్చోవడానికి కాదు, అందులోనే అదే రాత్రిని ఇంకా అక్కడే కొనసాగుతాం అనడం కాదు. దీన్ని ఇంకొక మాట చెప్తా, కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ. రక్తము ఆ బానిస బ్రతుకును కలిగినటువంటి బానిస గృహంలో వారు ప్రొటెక్ట్ చేయబడడానికి రక్తం వాడబడింది, పస్కా పశువు వరకు వధించబడింది. కానీ పులియని రొట్టెల పండుగ, ఇంకొక విషయం చెప్తా, పులియని రొట్టెల పండుగ ఇది ఒక వ్యక్తి యొక్క సత్యము, నిష్కాపట్యమును కలిగి అనుసరిస్తూ కొనసాగించే నడవడిక కలిగిన జీవితం. ఐగుప్తు నుంచి బయటికి రావడాన్ని ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించిన సాదృశ్యంగా ఎలా మాట్లాడతామో, ఆ సాదృశ్యంలో నేను ఈ క్రీస్తు యేసు యొక్క బలియాగాన్ని, ఆయన రక్తాన్ని నమ్ముతున్నా. ఆయన రక్తాన్ని బట్టి మనం ప్రొటెక్ట్ చేయబడతాం, రక్షించబడతాం, సేవ్ చేయబడతాం. తర్వాత పులియని రొట్టెల గురించి మాట్లాడేటప్పుడు 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం చదివాం కదా. అందులో ఏం రాస్తుందంటే, చదువుతాను చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, రెండింటి మధ్య ఉన్న తేడాను గమనించండి ఒకసారి. మీరు 6వ వచనం చెప్తున్నారు, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడం అంటే ప్రొటెక్ట్ చేయబడ్డాం, సేవ్ చేయబడ్డాం, రక్షించబడ్డాం. క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానం మనల్ని రక్షించాయి. రక్షణ పొందావా అని అడుగుతాం. రక్షణ పొందా, కానీ రక్షణ ప్రారంభం, దాని కొనసాగింపు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. చూడండి ఒకసారి. క్రీస్తు యేసు అను మన పస్కా పశువు వధించబడిన గనుక మనము రక్షించబడ్డాం, పరలోక రాజ్యంలో ప్రవేశించాం అనట్లేదు. తర్వాత చూడండి ఒకసారి. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. పస్కా పండుగ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ వాక్. మన యొక్క నడవడికకి, ఆత్మ సంబంధమైన నడకకి ప్రారంభం. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సేవ్ చేస్తుంది, రక్షిస్తుంది. ఆర్ యూ సేవ్డ్? బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద సాల్వేషన్. మన యొక్క రక్షణ యొక్క కొనసాగింపు, ముగింపు అది కాదు. నేను రక్షించబడడం కొనసాగింపు, ముగింపు కాదు. రక్షింపబడడం ప్రారంభం మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్. అయితే దాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, క్రీస్తు మరణాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ రక్షణ పొందిన తరువాత మన నడక ప్రారంభం కావాలి. అదే గృహంలో నేను ఉంటాను, ప్రతిరోజు అదే పస్కా రాత్రిని అనుభవిస్తాను. నశింపజేయు దూత నన్ను దాటిపోతుంటాయి, సంకట దుఃఖములన్నీ తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేగా అని పాట పాడుకుంటూ సంతోషిస్తూ అదే గృహంలో ఉండడం కాదు. మొదటి పస్కా బానిస గృహంలో జరగొచ్చుగాక, కానీ దాని అనుభవాన్ని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడో ఏదో ఒక ఇంట్లో కాదు, ఏదో ఒక చోట కాదు, యెరూషలేము గోడల మధ్య, దేవుని మందిరం ఉన్న స్థలంలో, దేవుని ప్రజల సమాజం అంతట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రంగా, ఒక గృహంగా, ఒక కుటుంబంగా కూర్చొని ఆ సమాజం అంతా కలిసి ఆనందిస్తూ పస్కాను జ్ఞాపకం చేసుకోవడం. అనగా నా సాల్వేషన్, నా ప్రారంభాన్ని పదే జ్ఞాపకం చేసుకోవడం, యాన్యువల్గా జ్ఞాపకం చేసుకోవడం. సో చూడండి ఒకసారి, ఆ జ్ఞాపకం చేసుకునే అనుభవం అదంతా కూడా. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈరోజు గమనించండి ఒకసారి, ఇది ప్రారంభం మాత్రమే. అక్కడి నుంచి వారి యొక్క 7 దినాల ప్రయాణం తర్వాత సముద్రం చేరడం అనేది చూస్తారు. 7 దినాల ప్రయాణం తర్వాత అంటే ఒక 1 వీక్ ఆఫ్ వాక్, ఒక వారపు నడక తర్వాత వారు ఆ యొక్క ఎర్ర సముద్రం చీలిపోవడాన్ని అనుభవిస్తున్నారు. అనగా పులియని రొట్టెల పండుగ ఆఖరి రోజు అన్నమాట. అంటే పులియని రొట్టెల పండుగ ప్రారంభం పస్కా గొర్రెపిల్లతో అయితే, పులియని రొట్టెల పండుగ యొక్క ముగింపు సముద్రం చీల్చబడటతో ముగించబడతాం. సో ఇక్కడ ఆ రెండు నీటి గోడల మధ్యలో నుండి ఇశ్రాయేలు ప్రజలు నడిచిన అనుభవం,
దేవుని రాజ్యమును వింటూ ఉండడం వేరు, ఆ యొక్క వింటూ ఉండడం వేరు, మరియు దేవుని రాజ్యమును చూడడం వేరు. స్వయంగా అనుభవం కలిగి చూస్తూ అందులోనికి ప్రవేశించడం వేరు. సో నీటి బాప్టిజం యొక్క ప్రాముఖ్యతని చెప్పడం కోసం ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. అంటే నిష్కాపట్యము, సత్యమును అనుసరిస్తూ మనము మన కుటుంబాలు ఆ బాప్టిజం అనుభవంలోనికి, అనగా కొత్తగా జన్మించడం కోసం. ఇక కొత్తగా ఎక్కడ జన్మిస్తాం, ఏ విషయంలో జన్మిస్తామంటే ఏదో మన పనులు మనం చేసుకోవడానికి, మన వ్యాపారాలు, మన వ్యాపకాలు, మన జీవితాన్ని వ్యర్థంగా జీవించడానికి కాదు, యేసు ప్రభు శిష్యులంగా ఈ భూమి మీద జీవించడం కోసం తిరిగి జన్మిస్తున్నాం. ఆ తిరిగి జన్మించిన అనుభవంలోనికి ఒక్కసారి ఎంటర్ అయిన తరువాత వెనుకకు వెళ్ళలేం. ద ప్లేస్ ఆఫ్ నో రిటర్న్ బ్యాక్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఈ రోజుకి. నిజంగా ఒకటే ఒక ప్రశ్న, దేవుని రాజ్యాన్ని వింటూ గాలిని విన్నట్టుగా, గాలిని సెన్స్ చేసినట్టుగా సెన్స్ చేయడం వేరు, కళ్ళతో దేవుని రాజ్యం చూడడం వేరు. వాళ్ళు అంటున్నారు, ఇక నికోదేమో మేము అని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. ఇదిగో యూదుల అధికారులమైన మేము చూస్తున్నాం అంటున్నాడు. ఆయన యేసయ్య అంటున్నాడు, నువ్వు చూడలేదు అంటున్నాడు, మీరు చూడలేదు అంటున్నాడు. మీరు కేవలం గాలిని విన్నట్టుగా వింటున్నారు. మీరు చూడాలి అంటే తిరిగి జన్మించాలి. అంటే మీరున్న ప్లేస్లో మేము అని అనుకొని మేము బాగానే ఉన్నాం, మాకు అన్నీ తెలుసు, మాకు తెలుసు అనుకునే స్థానం నుండి యేసు ప్రభు శిష్యులుగా తిరిగి జన్మించండి, జన్మించి చూడండి, అందులో ప్రవేశించండి. నిజంగా నేను వింటూనే ఉన్నానా, సూచక్రియలు మహత్కార్యాలు వినడం వేరు, దాన్ని అందులో ఉన్న దేవుని రాజ్యాన్ని చూస్తూ అందులో ప్రవేశించడం వేరు. దేవుడు అతి కృప, దేవుని రాజ్య ప్రవేశపు కృప ఏకీభించిన మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, ఈ ఉదయకాలము వినబడిన వాక్యము ఎవరెవరైతే వాక్యం విన్నారో మీ బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకే వందనాలు, మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి వాక్యమును వినడానికి, గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇది విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరచండి. ఇంకా బాప్తిజం తీసుకున్న నిజమైన బాప్తిజం అనుభవం లేని వారి కోసం ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాను. బాప్తిజం అనుభవాన్ని కేవలం ఒక ఈవెంట్గా, అదొక మామూలు విషయంగా చూస్తే ప్రతి వ్యక్తిని ఈ సమయంలో దర్శించండి ప్రభు. వారి మీద మీ కనుదృష్టి ఉంచి ఇదిగో ప్రత్యక్షత మనస్సు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. యవన పిల్లలను, అలాగే బాప్తిజం తీసుకున్న పెద్దలను, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి తీసుకొస్తున్నా. ఇదిగో దేవుని రాజ్య దర్శనం కన్నులారా చూస్తూ దానిలో ప్రవేశించే భాగ్యం అనుగ్రహించండి. మీ సన్నిధిని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని, అలాగే ప్రత్యేకంగా ఈ దినపు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినపు మీ బిడ్డల ఛాలెంజెస్ అన్నింటిలో తోడైండండి. ప్రతి అక్కర అవసరత తీర్చి వారికి అవసరమైనటువంటి ఆదరణ అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ, అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వారిని స్వస్థపరచండి. ఇదిగో మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాని నేనైనా మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ సూచక్రియలు మహత్కార్యాలు అనుభవించిన వారందరూ కూడా బాప్తిసం అవతలు ఉన్నారన్న సంగతిని బోధపరచండి. ఇదిగో నీళ్ళకి యువతలు ఉన్న వారికి, అవతలు ఉన్న వారికి మధ్యలో, అలాగే అదే నీళ్ళలో పడి మునిగి నశించిన వారికి ఆ మధ్య తేడా ప్రతి ఒక్కరికి బోధపరచమని ప్రార్థన చేస్తూ వారి కృప మీ కృప వారికి అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.